జై తెలంగాణ, జోహార్ పెన్యల్త, జోహార్ ఇక్కిసిద్ధులు, జోహార్ ముక్కా కర్ణాకర్, జోహార్ శ్రీరాములు యాదవ్, జోహార్ ఆజం అలీ. తెలంగాణ కోసం పోరు చేసిన 18 మందిని చంద్రబాబు నాయుడు ఒక్క భువనగిరి పట్టణంలో పొట్టను పెట్టుకున్నాడు. ఎందుకోసం పోరాటం? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలంగాణలో పరిశ్రమలను మూసేసినాడు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, రాయన్జామిల్, నిజాం షుగర్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసినాడు. దానికి వ్యతిరేకంగా గద్దరు, బెల్లలత, ఇక్కిరిసిద్ధులు, ముక్క అందరూ పోరాటాలు చేసినారు. మారోజు వీరన్న, కూనపురం రాములు, కూనపురం సాంబశివుడు అందరినీ పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆఖరికి ఆకుల భూమయ్యను కూడా హత్య చేయించినాడు. ఇట్లా నరహంతకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావడానికి వీల్లేదు. వాని ఏజెంట్లు ఎవరైనా తెలంగాణకు వస్తామంటే వాడిని కూడా పెళ్లిమరిలోనే పాతి పెడతాం. ఎవ్వరు రావడానికి ఆ తెలంగాణ తొత్తు అయిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకు తొత్తులుగానే ఉంటే పాతి పెట్టాల్సిందే. అమరవీరుల స్ఫూర్తిని ముందు కొనసాగించాల్సిందే. లేకపోతే పోలవరం కడతారు, భద్రాచలం ఉంచుతారు, ఆంధ్రకు నీళ్ళు తీసుకొని పోతారు. పోలవరం ఆపు తీరాలి. పోలవరం కట్టడానికి వీల్లేదు. 2.5 లక్షల మంది తెలంగాణ కోయలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. తెలంగాణ ఆగమైపోతున్నది. అట్లా ప్రాజెక్టులన్నింటినీ ఆపేయమని చెప్పాలి. మళ్ళా పరిశ్రమను పునరుద్ధరించమని చెప్పాలి. పాత పరిశ్రమ చంద్రబాబు నాయుడు ముంచిన పరిశ్రమల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులకు ఇచ్చిన భూములన్నీ మళ్ళీ లాక్కోవాలి. వెలుగు మట్టలు ఏమవుతుందో చూసినాం. ఆ మంత్రులే ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు పోయినా ఆ మంత్రులే, ఖమ్మం జిల్లాకు పోతే అదే తుమ్మల నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళ పరిపాలన సాగుతున్నది. అందుకని మళ్ళా తిరిగి పోరాటం చేయాలి. అమరవీరుల స్ఫూర్తితోటి పోరాటం ముందుకు తీసుకొని పోవాలి.